Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విజయంపై జగన్ చిరునవ్వు వెనుక రాజకీయ సంకేతం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగుతున్న వేళ దక్షిణ భారత రాజకీయాలలో అనూహ్యమైన చర్చ మొదలైంది. ఒకవైపు ఓట్ల లెక్కింపులో గణాంకాలు మారుతూ ఉంటే, మరోవైపు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖంలో విరిసిన చిరునవ్వు ఇప్పుడు రాజకీయ విశ్లేషకులకు హాట్ టాపిక్గా మారింది. ఈ చిన్న భావ వ్యక్తీకరణ వెనుక ఉన్న లోతైన రాజకీయ అర్థాలేంటి? ప్రాంతీయ పార్టీల మధ్య కొత్త సమీకరణాలు మొదలయ్యాయా అనే ప్రశ్నలు ఇప్పుడు సర్వత్రా వినిపిస్తున్నాయి. తమిళనాడు రాజకీయాలంటే దశాబ్దాలుగా డిఎంకే, అన్నా డిఎంకే మధ్య సాగే ద్విముఖ పోరాటం. కానీ ఈసారి ఎన్నికలలో వెండి తెర స్టార్ విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళిగం ప్రారంభ ట్రెండ్స్లోనే అద్భుతమైన ఆధిక్యాన్ని కనబరుస్తూ రాజకీయ పండితులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. క్షేత్రస్థాయిలో విజయ్ సామాజిక వర్గ మద్దతుతో పాటు యువతలో ఆయనకున్న క్రేజ్ ఓట్లుగా మారుతున్నట్లు స్పష్టమవుతోంది. ద్రవిడ సిద్ధాంతాలకు కొత్త రూపునిస్తూ అవినీతి రహిత పాలన హామీతో ప్రజల్లోకి వెళ్లిన విజయ్ ఇద్దరు దిగ్గజాల మధ్య తనకంటూ ఒక బలమైన స్థానాన్ని సంపాదించుకోవడం చిన్న విషయం కాదు. విజయ్ పార్టీ ఆధిక్యంలో ఉందన్న వార్తలు రాగానే జగన్మోహన్ రెడ్డి స్పందించిన తీరు ప్రాధాన్యత సంతరించుకుంది. జగన్, విజయ్ మధ్య ఉన్న వ్యక్తిగత అనుబంధం కొత్తదేమీ కాదు. విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుండి జగన్ ఆయనకు నైతిక మద్దతు ఇస్తూనే ఉన్నారు. ఇద్దరు నాయకుల మధ్య ఉన్న సాన్నిహిత్యం వల్ల ఒకరి విజయాన్ని మరొకరు ఆస్వాదించడం సహజం. ఆంధ్రప్రదేశ్లో బలమైన ప్రాంతీయ పార్టీని నడుపుతున్న జగన్ పక్క రాష్ట్రంలో కూడా ఒక బలమైన భావ సారూప్యత కలిగిన నాయకుడు ఎదగడాన్ని సానుకూల పరిణామంగా చూస్తున్నారు. రాజకీయాలలో నాయకుల ముఖ కవళికలు వారి చెప్పే మాటల కంటే శక్తివంతమైనవి. జగన్ చిరునవ్వు విజయానికి ఒక ఆమోద ముద్రలా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ పరిణామం కేవలం ఒక రాష్ట్రానికి పరిమితమైనది కాదు. దక్షిణాది ప్రాంతీయ శక్తులు ఏకం కావడానికి ఇదొక సంకేతంగా కనిపిస్తోంది. భవిష్యత్తులో కేంద్ర రాజకీయాలలో చక్రం తిప్పాలని భావించే ప్రాంతీయ నాయకులకు విజయ్ వంటి కొత్త శక్తి తోడవడం కలిసి వచ్చే అంశం. విజయ్ ఎదుగుదల తమిళనాడులో వారసత్వ రాజకీయాలకు ఒక హెచ్చరికగా మారుతూ ఉండగా జగన్ దీనిని ప్రోత్సహించడం గమనార్హం. భవిష్యత్తులో అటు ఏపీలో జగన్, ఇటు తమిళనాడులో విజయ్ పరస్పర రాజకీయ సహకారాలు అందించుకునే అవకాశం ఉందన్న ప్రచారం ఊపందుకుంది. ప్రస్తుతం వస్తున్నవి కేవలం ప్రారంభ ట్రెండ్స్ మాత్రమే అయినప్పటికీ ఇవి సృష్టించిన రాజకీయ ప్రకంపనలు మాత్రం సామాన్యమైనవి కావు. ఒక కొత్త పార్టీ సాంప్రదాయ పార్టీల కోటలను బద్దలు కొట్టడం, దానికి పొరుగు రాష్ట్ర నాయకుడి నుండి బలమైన మద్దతు లభించడం భారత రాజకీయాల్లో కొత్త అధ్యాయాన్ని సూచిస్తోంది. తమిళనాడు ఓటరు తీర్పు ఎలా ఉన్నా విజయ్ సాధించిన ఈ ప్రారంభ విజయం, జగన్ చూపిన ఆ సానుకూల స్పందన దక్షిణ భారత రాజకీయ చిత్రపటాన్ని మార్చబోతున్నాయనడంలో సందేహం లేదు. అంతిమ ఫలితాలు వెలువడ్డాక ఈ చిరునవ్వు వెనుక ఉన్న అసలు వ్యూహం మరింత స్పష్టంగా బయటపడే అవకాశం ఉంది.